రాజ్యం మరియు కోట గోడలపై నల్లని మేఘాలు గుమిగూడుతున్నాయి. సేనాపతి రుద్రదేవుడు తన పట్టు కోల్పోకుండా మరింత లోతుగా విచారణ చేస్తున్నాడు. అతను ఆచార్య వశిష్ఠుడితో కలిసి తామపత్రంలోని సంకేతాలను పూర్తిగా చదివించగలిగే పద్ధతిని తయారు చేశాడు. పత్రంలో 2 పదాలు స్పష్టంగా కనిపించాయి: నిషిద్ధ గుహ మరియు తూర్పు ద్వారం. రుద్రుడు వెంటనే కోట తూర్పు గోడకు దగ్గరగా ఉన్న పురాతన ప్రహరీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ గోడలపై ఒక చిన్న ప్రక్కదారి, కాలానుగుణంగా మొక్కలు కప్పేసిన దారి. ఆ దారిలోకి అడుగు పెట్టగానే అతనికి అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో అప్పటికే అక్కడ ఉన్నారనే అనుమానం. రుద్రుడు కాళ్ళు తడబడుతుండగా ఒక స్వరం అతన్ని ఆపింది. నువ్వు వెనక్కి తిరగకూడదు. మెల్లిగా అతడు తిరిగి చూసినప్పటికీ ఎవరూ లేరు. కానీ అక్కడ ఒక పచ్చటి వస్త్రపు ముక్క. అదే వస్త్రం రాణి మిత్రావతి ధరించే వస్త్రాల రంగుతో సరిపోతుంది. వెంటనే కోటలోకి వచ్చి ఆమెను కలిశాడు. నీవు అక్కడ ఎందుకు ఉన్నావు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నేనక్కడ లేను రుద్ర. నన్ను నిన్న రాత్రి నుండి బయటకు పోనివ్వలేదు. అప్పుడే అతనికి స్పష్టమైంది. ఎవరో మిత్రావతి వేషంలో కోట చుట్టూ తిరుగుతున్నారు. ఆ రాత్రి నగరంలో ప్రాచీన వేద పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. పాఠశాల బ్రాహ్మణులు ఒక పుస్తకాన్ని కాపాడి రుద్రునికి తీసుకువచ్చారు. పుస్తకం కాలిపోయినప్పటికీ లోపల కొన్ని శ్లోకాలు కనిపించాయి. ఆ శ్లోకాల్లో వాటాల గుహ, చతుర్వేద నీడ వంటి పదాలు రుద్రుడికి ఆశ్చర్యం కలిగించాయి. వెంటనే వశిష్ఠుని సలహాతో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రుల్లో కొంతమంది అసహనంగా ఉన్నారు. ఇన్ని వింత విషయాల కోసం మేమెందుకు సమయం కేటాయించాలి అని ప్రశ్నించారు. రుద్రుడు గంభీరంగా వారిని చూశాడు. ఇది కేవలం మాయ కాదు, మనం కాపాడుతున్న రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. రాజుగారు సభలో నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఆయన చూపు మాత్రం ఎంతో లోతుగా ఉంది. సభ ముగిసిన తర్వాత ఒక సేవకుడు రుద్రుని దగ్గరకు వచ్చి ఓ చిన్న పాత పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకంలో పాత నామాలు, రహస్య సమితి గుర్తులు ఉన్నాయి. ఒకటి గూఢాచారి శక్తినాగా అని. రుద్రుడు తన విశ్వాసపాత్రుడైన సైనికుడిని పంపించాడు. శక్తినాగ ఎవరు, ఏం చేస్తున్నారో తెలుసుకో. అదే సమయంలో మిత్రావతి ఆమె తల్లి పాత వస్తువులు దాగి ఉన్న రహస్య కంచాన్ని కనుగొంది. ఆ కంచంలో పాత రాజరికపు చిహ్నం, కానీ అది మరో వంశానికి చెందింది. వశిష్ఠుడు దాన్ని పరిశీలించి, ఇది నిషేధించబడిన వంశానికి గుర్తు. ఈ వ్యక్తులు ఒంటరిగా లేరు అన్నాడు. రుద్రుడికి అనుమానం స్పష్టమవుతోంది. కోటలోని కొందరే ఈ కుట్రలో భాగమే ఉండొచ్చు. ఆ రాత్రి అతడు కోట రహస్య ద్వారం వద్దకు మళ్ళీ ఆ నీడను చూశాడు. ఆ నీడ ఆగి చూసింది, కళ్ళు మెరిపించింది. నీడలు మాటలు మాట్లాడుతున్నాయి, కానీ ఎవరి గొంతుతో అని తనలో రుద్రుడు అనుకున్నాడు. చివరగా ఆ నీడ మాటల్లో ఒకటి స్పష్టంగా వినిపించింది. ముందు జరగబోయేది చరిత్ర కాదు, శాపం.